ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న రాజంపేట ఎమ్మెల్యే వెంకట మల్లికార్జున రెడ్డి సంక్షోభంతో పాటు సాధారణ సమయాల్లో పేద కుటుంబాలకు బాసట. సత్వర న్యాయం సకాల సాయానికి మారుపేరు నారా లోకేష్. కష్టాలు వెళ్లబోసుకున్న కర్నూలు యువకుడికి తక్షణ సహాయం. కర్నూలు జిల్లా పెసలబండలో విషాదం. రథాన్ని గుడిలో నుంచి బయటకు తీస్తుండగా విద్యుత్ తీగలు తగిలి 20 మృతి. విశాఖ స్టీల్ ప్లాంట్ పై టాటా స్టీల్ ఆసక్తి దక్కించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్న వైనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కరోనా సంక్షోభ సమయంలోనే కాకుండా తరచూ పేదలకు, ఇబ్బందుల్లో ఉన్నవారికి అండదండగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ విజృంభించిన సమయంతో పాటు ఇప్పుడు కూడా దానధర్మాలు చేస్తున్నారు. పేద కుటుంబాలకు తన వంతు సాయంగా ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ తరఫున 50 లక్షల రూపాయల మేర ఆర్థిక సహాయం అందించారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఓ అంబులెన్స్ను ఉచితంగా అందజేశారు. దీనిని ఆయన కుమారుడు వైసీపీ యువనేత మేడా కృష్ణతేజరెడ్డి ప్రారంభించారు. ఇదే పరంపరలో భాగంగా ఈవేళ రాజంపేట ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులను ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో రాజంపేట పట్టణ అధ్యక్షులు పోలా శ్రీనివాసులరెడ్డి, ఆసుపత్రి మాజీ చైర్మన్ వడ్డే రమణ, ఒంటిమిట్ట ఎంపీపీ అభ్యర్థి గడ్డం జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. సత్వర న్యాయం సకాల సాయానికి మారుపేరుగా నిలిచిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మరోసారి ఆ విషయాన్ని ఆచరణాత్మకంగా రుజువు చేశారు. ఎవరైనా సాయం కోరితే అధికారంలోకి వస్తే చేస్తాను చూస్తానంటూ కాలక్షేపం చేయడం లేదు. అప్పటికప్పుడు తనకు తోచినంత అందజేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. ఇటీవల కర్నూలు పర్యటనకు వచ్చిన ఈ యువనేతను హమీద్ బాషా అనే యువకుడు కలుసుకున్నాడు. తన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు చెప్పుకున్నాడు. గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో తక్షణ సహాయం క్రింద 25,000 నగదును అందజేసి మానవతను చాటుకున్నారు. హమీద్ రాసిన ఉత్తరం చదివి చెల్లించిపోయిన లోకేష్ తన వంతుగా సాయం చేయడమే కాకుండా అధైర్యపడొద్దని, అండగా ఉండాలంటూ హామీ ఇచ్చారు. దయచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్లీజ్ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు, రాష్ట్ర అఖిలపక్ష నాయకులు సహకరించండి. దయచేసి మీడియా సహోదరులకు సహకరించండి.
మన సమస్య ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటే మీడియా సోదరులను మనము. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మి తీరుతామని పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రకటించింది. అందుకోసం వేగంగా పావులు కదుపుతోంది. ఈ ప్లాంట్ను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఉక్కు కర్మాగారం సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులు. ఆగ్నేయ ఆసియా మార్కెట్లతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ఈ సంస్థను దక్కించుకునేందుకు టాటా స్టీల్ ఆసక్తి కనబరుస్తోంది. నా పేరు చపాకుల వెంకటేశ్వరరావు. నా ఏజ్ సుమారు 60 సంవత్సరాలు ఉంటుంది. నేను ఈ స్టీల్ ప్లాంట్ యాజిటేషన్ జరిగేటప్పుడు అప్పటి నాయకులు రామరాజు సత్యనారాయణ గారు, పాటం శ్రీరామ్మూర్తి గారు, తెనేటి విశ్వనాథన్ గారు, ఈ మహానాయకులు అక్కడ ఈ పోరాటం చేసి టౌన్ పత్రులు అప్కో ఫ్యాబ్రిక్స్, ఐకో ఫ్యాబ్రిక్స్ అని అప్పుడు ఉండేది, అది ఇప్పుడు అప్కో ఫ్యాబ్రిక్స్ అయ్యింది. ఆ బిల్డింగ్ విశాఖపట్నంలో హైయెస్ట్ అయిన బిల్డింగ్ అదే. అప్పటి వరకు ఏ బిల్డింగ్లో నిర్మాణం అవ్వలేదు. ఏ యొక్క స్ట్రైకులు కానీ ఏ యొక్క యాజిటేషన్ జరిగినా కొత్త రోడ్ జంక్షన్, కర్నస్ చౌటరీ జంక్షన్, ఈ రెండు జంక్షన్లో జరిగేవి. తర్వాత కాలంలో జగదాంబ 11 మంది ఒక దినమున, అలాగే తర్వాత 27 మంది తర్వాత ఇలాగా ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు తెగించారు. వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత సుమారు ఒక 250 మంది 300 మంది లాఠీ చార్జ్లో లాఠీలతో దెబ్బలు తిని ప్రాణత్యాగం చేసిన వాళ్ళతో సహా వీళ్ళు కూడా ఆ అనారోగ్యం చెంది సుమారు 3-4 సంవత్సరాల దాకా ఆరోగ్యం కోలుకెళ్ళింది. తర్వాత స్టీల్ ప్లాంట్ యాజిటేషను, స్టీల్ ప్లాంట్ పెడతారని చెప్పేసి ఒక రావడంలోని ఆనాటి నాయకుడు తెనేటి విశ్వనాథం గారు కాలుపై ఒక రాయితో కొట్టినా ఆయన సరదాగా నవ్వుకొని వెళ్ళిపోయాడు, కానీ ఏమీ బాధపడలేదు. పక్క రక్తం కారిపోయినా సరే అలాగే బండెక్కి వెళ్ళిపోయారు. ఆ రోజు ఆ నాయకులు చేసిన ఈ త్యాగానికి ఇప్పుడు ఇలాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం చేయడం, వేరే ప్లాంట్కి అమ్మడం ఇది చాలా విచారకరమైనది. దానికి తగినైన ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఈ విశాఖపట్నంలోనే నిర్మాణం చేసి దానికి తగినైన సౌకర్యాలు చేయక ఈ స్టీల్ ప్లాంట్ ఫస్ట్లో చాలా లాభాలు వచ్చాయి. ఆ లాభాలు వచ్చిన తర్వాత కూడా లాభాల్లో తర్వాత వచ్చి మేనేజ్మెంట్ సమంగా చేయడం లోపం, ఇంకా ఏదైనా ఇతర లోపాల వల్ల ఆ స్టీల్ ప్లాంట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల వివిధ శాఖల అధికారులతో కర్నూలు కలెక్టర్ కోటేశ్వరరావు ఇవాళ చర్చించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో DRDA, మెప్మా, స్కిల్ డెవలప్మెంట్, ITI, జిల్లా ఎంప్లాయ్మెంట్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసలబండలో విషాదం చోటు చేసుకుంది. చింతల మునిస్వామి రథోత్సవం ఏర్పాట్లలో భాగంగా రథాన్ని గుడిలో నుంచి బయటకు తీస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో 2 చనిపోయారు. మరో 5 పరిస్థితి విషమంగా ఉంది. వారిని తక్షణమే హుటాహుటిన ఆదోని ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్లో వాళ్ళ ఫ్యామిలీలో చాలా బీద పరిస్థితి ఉంది సార్. గాయాలైనా సార్, గాయాలతో పాటు వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. గాయాలు 2 అయ్యారు సార్, 2 చనిపోయారు. వాళ్ళ పేర్లు గోపాల్ సార్, గోపాల్, అంజనేయులు. చనిపోయిన పేర్లు బి వీరాంజనేయులు, వెంకటేశ్వర. పెళ్ళయిందా? వెంకటేశ్వరికి మ్యారేజ్ అయింది సార్. వీరాంజనేయులకి చదువుతున్నాడు సార్. మీ పేరు? వీరేష్ సార్ నా పేరు. కడప జిల్లా ఒంటిమిట్ట దళితవాడలో సర్పంచ్ సుజాత అధ్యక్షతన ఫీవర్ సర్వే జరుగుతోంది. ఈ విషయాన్ని మండల అభివృద్ధి అధికారి మల్రెడ్డి తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంతలు, గృహాల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అలాగే కరోనా ఇంకా పూర్తిగా వెళ్లిపోలేదని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ మహిళా వైద్యురాలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారని ఆయన అన్నారు. మీటింగ్ ఇట్లా అవగాహన లేకపోతే ఎట్లా మీరు అందరూ పనులు చేసుకొని ఉపాధి పని 100 రోజులు ఉపయోగించుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకున్నారా మీరు? అవన్నీ ఏం లేదు, దేనికి కాంట్రా ఇండికేషన్ ఏం కాదు. వ్యాక్సిన్ అందరూ వేయించుకోవచ్చు. ఇప్పుడు గర్భవతులకి, పాలిచ్చే తల్లులకు కూడా వేస్తున్నారు. పిల్లలు కూడా ఇప్పుడు ఆ మాటలకి దీనికి ఏం సంబంధం లేదు. నీకు ఏమైనా డౌట్ ఉంటే నీ రిపోర్ట్లన్నీ తెచ్చి నాకు చూపించు. ఇప్పుడు సార్ సమక్షంలోనే నువ్వు వేసుకోలేదని చెప్పావు. రేపు మళ్ళీ సార్ ఇక్కడికి వచ్చి మళ్ళీ విజిట్ చేసినప్పుడు నువ్వు వేసుకున్నావని చెప్పాలా. అంటే నువ్వు ఈ రోజు వ్యాక్సినేషన్ వేయించుకోవాలా. కాబట్టి ప్రతి వారం ఈ సర్వే అనేది, ఫీవర్ సర్వే అనేది ఉంటుంది. ఈ ఫీవర్ సర్వేలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇంట్లో జ్వరాలు ఏమైనా ఉన్నాయా లేదా, ఇంకా ఇతర సీజనల్ వ్యాధులు ఉన్నాయా లేదా, ఇన్ని గుర్తించేసి దానికి మెడికల్ సిబ్బంది సరైన మందులు అందించి వాళ్ళకు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ సర్వే చేస్తాను. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఈ అవగాహన కోవిడ్ పైన వ్యాక్సిన్ ధరించడము, అది వ్యాక్సిన్ వేసుకోవడము, మాస్కులు ధరించడము, భౌతిక దూరం పాటించడము, ఇలా అన్ని విషయాలపైన అవగాహన మా ఆశయాలు, వాలంటీర్లు, మా సర్పంచ్ సుజాతం మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అందరు తిరిగి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. మాకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క 50 ఇండ్లకు ఒక హెల్త్ సూపర్వైజర్ కానీ, మన మెడికల్ ఆఫీసర్ కానీ, ఎంపీడీఓ కానీ, తహసీల్దార్ మేడం కానీ ఎవరో ఒకరు విజిట్ చేసేసి ఈ సర్వే పకడ్బందీగా చేసి ప్రజలకు సంబంధించి ఎక్కడైనా కానీ ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నట్టయితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సరైన చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే వర్షాకాలానికి వచ్చే సీజనల్ వ్యాధులను అన్నింటినీ అరికట్టడం కోసం ఈ సర్వే అనేది చేస్తున్నారు. ఈ వారం సర్వే. ఇప్పుడు ఇది 21వ సర్వే, జ్వరాల సర్వే. విశాఖ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి శాస్త్రోక్తంగా స్వర్ణ తులసి దళార్చన చేశారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా నిర్వహించారు. అప్పన్న స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. ప్రభాత ఆరాధన అనంతరం ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో కళ్యాణ మండపంలోని రజిత సింహాసనంపై ఉంచారు. సంహారకాయ నమః ఓం స్థలేశాయ నమః ఓం పద్మేశాయ నమః ఓం పద్మేశాయ నమః ఓం ఉగ్రరూపిణే నమః ఓం ఉగ్రరూపిణే నమః ఓం పుష్పేశాయ నమః ఓం పుష్పేశాయ నమః ఓం కులేశాయ నమః ఓం కులేశాయ నమః ఓం నరసింహరూపాయ నమః ఓం నరసింహరూపాయ నమః ఓం నరసింహరూపాయ నమః.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం హుళేబీడు తుమ్మలబీడు గ్రామవాసుల మధ్య ఘర్షణ జరిగింది. మొహరం వేడుకల నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడుల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయమై ఇరు గ్రామాల ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏమన్నా తావును ఏమన్నా తాగింటే కాల్చుంటే ఏమన్నా రిపట్ కానీ తీసుకున్నాం. విశాఖ జిల్లా నర్సీపట్నంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. జాతీయ జెండా రంగుతో ఉన్న కేకును కట్ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గుడిబండి ఆదిలక్ష్మి దానిని వైసీపీ కౌన్సిలర్లకు తినిపించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రండి ముందు రండి వాలంటీర్స్ అంటే పర్లేదు అందరికీ 70 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా. ఇదే ఫస్ట్ టైం మీ సచివాలయానికి ఇండిపెండెంట్ ఇన్వైట్ చేశారు. చాలా థ్యాంక్స్. జాన్వర్ వచ్చారు జానవి వాళ్ళు भारत माता की जय, भारत माता की जय। మీకు ట్యాక్స్ పెరిగిందా తగ్గిందా అనేది ఇంపార్టెంట్. సో మీరు 2020 మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడే ఏనండి, మీ హయాంలో ఉన్నప్పుడే మీరు ట్యాక్స్ ఎంత కట్టారండి? 1685 రూపీస్ కట్టారు. ఎమ్మెల్యే గారు 25% తగ్గించిన తర్వాత అది ఎంత వచ్చిందంటే 1344 వచ్చిందండి. మీకు తగ్గినట్ట తగ్గనట్ట? ఎక్కడ తగ్గుతుందండి? ప్రతి సంవత్సరం కాదండి, ఈ సంవత్సరం 15% పేర్కొంటే తగ్గుతుందని పెరుగుతుందండి. ఈ సంవత్సరం 15% పెరిగితే 3 సంవత్సరాలకి 45% పెరుగుతుందండి. 3 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న రాజంపేట ఎమ్మెల్యే వెంకట మల్లికార్జున రెడ్డి సంక్షోభంతో పాటు సాధారణ సమయాల్లో పేద కుటుంబాలకు బాసట. సత్వర న్యాయం సకాల సాయానికి మారుపేరు నారా లోకేష్. కష్టాలు వెళ్లబోసుకున్న కర్నూలు యువకుడికి తక్షణ సహాయం. కర్నూలు జిల్లా పెసలబండలో విషాదం. రథాన్ని గుడిలో నుంచి బయటకు తీస్తుండగా విద్యుత్ తీగలు తగిలి 20 మృతి. విశాఖ స్టీల్ ప్లాంట్ పై టాటా స్టీల్ ఆసక్తి దక్కించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్న వైనం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.
సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.